పిల్లల ఎదుగుదలలో ఫుడ్, ఎక్సర్సైజ్, స్లీప్. ఎక్సర్సైజ్ అంటే చక్కగా వాళ్ళ స్నేహితులతో బయట హ్యాపీగా నవ్వుకుంటూ ఆడుకోవటం. ఓకే, జిమ్స్కి వెళ్ళటం అండ్ లేకపోతే స్పోర్ట్స్ ఆడటం ఒకటి కాదు, అది ఒక పార్ట్. ఎక్సర్సైజ్ మెయిన్గా వెరీ గుడ్ ఎన్వైరన్మెంట్లో ఫ్రీగా ఆడుకునే వాళ్ళకి రైట్ ఎక్సర్సైజ్. అది మానసిక ఉల్లాసం వస్తుంది, శారీరకంగా శ్రమ వస్తుంది. స్లీప్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నేను ఆర్డర్ చెప్పమంటే ఫస్ట్ ఈజ్ స్లీప్. పిల్లల్ని పడుకోనివ్వండి శుభ్రంగా. చిన్నప్పటి నుంచి గంటలు గంటలు ట్యూషన్స్ పెట్టడం, నైట్ ఏమో లేట్గా మీతో పాటు తిప్పుకుంటూ వాళ్ళ నిద్రలో స్లీప్ రొటీన్ ఫామ్ చేయకుండా పొద్దున్నే మళ్ళీ 6 వాళ్ళని బరాబరా కిందకి ఇచ్చి బాత్రూంలోకి తోయటం. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. ఓకే, స్లీప్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ గ్రోత్. స్లీప్లోనే గ్రోత్ హార్మోన్ మ్యాక్సిమం సెక్రెట్ అవుతుంది. ఓకే, ఎక్సర్సైజ్లో సెకండ్ పీక్ ఉంటుంది గ్రోత్ హార్మోన్. సో ఫిజికల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి, బాగా నిద్రపోయే పిల్లలకి ఆహారం కొద్దిగా తక్కువ ఉన్నా కూడా పెరుగుతారు బాగా. ఓకే, దీని తర్వాత ఆహారం ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ది సెక్యూర్ సరౌండింగ్స్, అంటే ఆందోళన లేకుండా పెరిగే ఎన్వైరన్మెంట్. ఆందోళన లేకపోవటం అంటే డిసిప్లిన్ చేయొద్దని అట్లా, డిసిప్లిన్ చేయకుండా పిచ్చిగా పెంచమని నేను అసలు చెప్పను. బట్ కాన్స్టెంట్గా వయలెన్స్ ఎప్పుడొచ్చి ఎవరొచ్చి, నా పేరెంట్స్లో ఎవరికన్నా చాలా సీరియస్ హార్మ్ జరగబోతుందా అనే ఆందోళన, లేకపోతే నాకేమన్నా సీరియస్ హార్మ్ జరగబోతుందా, ఇట్లా థ్రెట్ ఉన్న ఎన్వైరన్మెంట్లో సర్వైవ్ అవ్వలేరు పిల్లలు. ఓకే, వాళ్ళ నేర్చుకోవటం కూడా ఎఫెక్ట్ అవుతుంది.